హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం సైకాలజీ సబ్జెక్ట్ నుండి 30 ఇంపార్టెంట్ బిట్స్ను మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ 30 ఇంపార్టెంట్ బిట్స్ కూడా గత సంవత్సరం జరిగిన టెట్ డిఎస్సి ప్రశ్న పత్రాల నుండి మనం సేకరించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా కూడా జరిగిన టెట్లో ఇలా అనేక ప్రశ్నలు ఇవ్వబడినాయి. ఆ ప్రశ్న పత్రాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఎవరు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ విల్ స్టార్ట్ అవర్ క్లాస్ టుడే. Here is the first question. Adaptive control techniques. Adaptive control techniques and appropriate autonomy granting. Adaptive control techniques and appropriate autonomy granting is found in this type of child rearing cycle. My dear friends, this question is about child rearing cycle, how to bring them up, and what are the precautions that we have to take care, what are the things, characteristics we have to imbibe while rearing children. So there are four kinds of styles are given here. Option 1 authoritative, option 2 authoritarian, option 3 permissive, option 4 neglectful or uninvolved. So here neglectful or uninvolved means parents will not interfere whatever children do. That's not right one. Second thing is permissive. Permissive means a parents should not permit children to do anything, right? And third one authoritarian means like a dictatorship. We should not dictate children for doing anything. So these three are wrong options actually here. The correct one is authoritative. That is the correct option here. That means wherever it is required we have to control them, and wherever is required we have to give them freedom, liberty and everything. And moreover we have to guide them in all the areas where they can develop their own mindset. So we have to guide them what is good, what is bad, everything. So this kind of rearing style is called authoritative. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. 1 సాధికార తత్వ, 2 నిరంకుశ తత్వ, 3 అంగీకార తత్వ, 4 జోక్యరహిత. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క ఆప్షన్ మనం చూసుకుంటూ వెళ్తే 4 ఆప్షన్ 4 చూస్తే మనం జోక్యరహిత అంటే పిల్లలు పెంపకం వారు ఏది చేసినా కూడా మనం పట్టించుకోకుండా వారి ఇష్టానికి వారు వదిలేయటం, అది మంచి పద్ధతి కాదు. దాన్ని జోక్యరహితగా చెప్పుకోవచ్చు. తర్వాత అంగీకార తత్వ అంటే పిల్లలు ఏది చేసినా కానీ దాన్ని అంగీకరించి వారిని ప్రోత్సహించకూడదు. 3వది నిరంకుశ తత్వ అంటే నేను చెప్పిందే చెయ్యాలి అనే ధోరణి తల్లిదండ్రుల్లో ఉండకూడదు. కాబట్టి ఈ 2, 3, 4 ఆప్షన్లు ఇవన్నీ రాంగే. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో సాధికార తత్వ అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు మిస్టేక్ చేసినప్పుడు వాటిని కరెక్ట్ చేస్తూ ఏది రైటో ఏది రాంగో వారికి తెలియజేస్తూ వారి యొక్క టాలెంట్ని గుర్తించి వారిని ఆ విషయంగా ప్రోత్సహిస్తూ వారిని ఒక హోలిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అయ్యేలాగా చేసేదే తల్లిదండ్రుల బాధ్యత. దాన్ని సాధికార తత్వ పెంపక శైలి అని అంటాం. అంటే వారు మనం ఇచ్చే సలహాలు, తల్లిదండ్రులుగా ఇచ్చే సలహాలు వారి యొక్క డెవలప్మెంట్కి, వారి యొక్క పురోభివృద్ధికి సహాయపడాలి. సో సాధికార తత్వ పెంపక శైలి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. టు అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ చిల్డ్రన్. టు అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ చిల్డ్రన్, అబ్జర్వేషన్ డోమ్ వాజ్ ప్రిపేర్డ్ బై. Observation dome was prepared by A. Freud, B. 2. Gesell, 3. Harlock and 4. Stanley. Observation dome, that means while rearing children we have to observe at every point of time and we have to correct them. We have to let them know what is right, what is wrong. So in order to explain, to observe the behavior of children, one of the scientists have prepared a dome that is called observation dome.
The scientist who prepared observation dome was option 2, Gesell. Gesell was the man, Gesell was the scientist who prepared observation dome. This observation dome helps us to understand how to observe behavior of the children. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరు? పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరు? 1 ఫ్రాయిడ్, 2 గెసెల్, 3 హర్లాక్, 4 స్టాన్లీ హాల్. పిల్లల్ని వారి ప్రవర్తనని అధ్యయనం చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక ఉపాధ్యాయునిగా క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్, ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ ఒకలాగా ఉంటుంది కాబట్టి పిల్లలు వారు సరైన దిశలో వారు డెవలప్ అవుతున్నారా లేదా, వారి అభ్యసన సరైన దిశలో సాగుతుందా లేదా అని వారి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయాలి. ఆ ప్రవర్తనను ఎలా అధ్యయనం చేయాలనేది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ డోమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరంటే ఆప్షన్ 2, గెసెల్. నెక్స్ట్ క్వశ్చన్. Cooperative play starts at the following age approximately: A, 2 years of age, 3 or 4 years of age, 3, 5 years of age, and 4, 10 years of age. My dear friends, here cooperative play means a children who likes to play with other same age group children. They like to play together. By cooperating each other, they play together. This kind of play is called cooperative play. So what is the age approximately is option 2, 3 or 4 years of age. At this age, children they like to play along with other same age group children. They enjoy it, they cooperate each other, and this age is called pre-childhood age. సహకార క్రీడ ఈ వయసులో సుమారుగా మొదలవుతుంది. సహకార క్రీడ 1, 2 సంవత్సరాల వయసులో, 2, 3, 4 లేదా 4 సంవత్సరాల వయసులో, 3, 5 సంవత్సరాల వయసులో, 4, 10 సంవత్సరాల వయసులో. సరైన సమాధానం ఆప్షన్ 2, 3 లేదా 4 సంవత్సరాల వయసులో. ఈ వయసులో పిల్లలు ఏం చేస్తారంటే ఒంటరిగా ఆడుకోవటం ఇష్టపడరు, కానీ వేరే వారికి తగిన వయసు వారితో కలిసి ఆడుకోవటం ఇష్టపడతారు. ఈ ఆడుకునే సందర్భంలో వారు ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ వారు ఆనందిస్తూ ఉంటారు. ఈ వయసుని పూర్వ బాల్య దశ అని కూడా మనం పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు Piaget, lack of concepts of irreversibility is found in this stage: 1, pre-operational stage, 2, formal operational stage, 3, concrete operational stage, 4, general operational stage. Lack of concepts of irreversibility. Option 1, pre-operational stage. పియాజే ప్రకారం విపర్యాత్మక భావన లోపం కనపడే దశ: 1, పూర్వ ప్రచాలక, 2, నియత ప్రచాలక, 3, మూర్త ప్రచాలక, 4, సాధారణ ప్రచాలక దశ. Your option is option 1, పూర్వ ప్రచాలక దశ. దీనిలో మనం విపర్యాత్మక భావన లోపంను చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. As per Erikson, the psychological conflict faced during 7th stage is. As per Erikson, the psychological conflict faced during 7th stage is: 1, initiative guilt, 2, intimacy isolation, 3, generativity stagnation, and 4, integrity despair. So there are 8 stages in Erikson psychological conflict, and the pair of the words given here, out of these which belongs to 7th stage of Erikson conflict?
Your option is option 3, generativity stagnation. You will see these two pairs of these two words in the 7th stage of Erikson conflict. ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. 1. చొరవ అపరాధం. 2. సన్నిహిత్యం ఏకాంతం. 3. ఉత్పాదకత స్తబ్దత. 4. సమైక్యత నిరాశ. Your option is option 3, ఉత్పాదకత స్తబ్దత. ఈ ఉత్పాదకత స్తబ్దత అనే పదాలు ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి యొక్క దానిలో 7వ దశలో మనం చూస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎరిక్సన్ ఈ కాన్ఫ్లిక్ట్ గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. బాల్యం నుండి యుక్త వయసు వరకు మానసిక సామాజిక అభివృద్ధి యొక్క 8 దశల ద్వారా వ్యక్తిత్వం ముందుగా నిర్ణయించిన క్రమంలో అభివృద్ధి చెందుతుందని ఎరిక్సన్ పేర్కొన్నారు. అంటే బాల్యం నుండి యుక్త వయసు వరకు మానసిక సామాజిక అభివృద్ధి అనేది 8 దశల ద్వారా జరుగుతుంది. ప్రతి దశలో కూడా వ్యక్తి మానసిక సామాజిక సంక్షోభాన్ని అనుభవిస్తాడు. ఇది వ్యక్తిత్వ వికాసాన్ని సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఎరిక్సన్ అభిప్రాయపడ్డారు. తర్వాత ఎరిక్సన్ ఆయన దృష్టిలో ఈ సంక్షోభాలు మానసిక సామాజికమైనవి. ఎందుకంటే ఈ సంక్షోభాలు అనేవి సమాజం యొక్క అవసరాలతో అనగా సామాజిక అవసరాలతో అలాగే విభేదించే వ్యక్తి అంటే మానసిక అవసరాలతో కలిగి ఉంటాయి. 2 అవసరాలు ఉంటాయి. ఒకటి సామాజిక అవసరాలు, 2 మానసిక అవసరాలు కలిగి ఉంటాయి. ఈ సంక్షోభాలు ఈ రెండింటి అవసరాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి దశను విజయవంతంగా పూర్తి చేయటం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం మరియు ప్రాథమిక సుగుణాలను పొందటం జరుగుతుంది. అలాగే ఒక దశను పూర్తి చేయటంలో ఒకవేళ విఫలం గనుక అయితే తదుపరి దశలను పూర్తి చేసే సామర్థ్యం తగ్గుతుంది మరియు అందువల్ల మరింత అనారోగ్యకరమైన వ్యక్తిత్వం అలాగే స్వీయ భావన ఏర్పడుతుంది. అయితే ఈ దశలను తర్వాత విజయవంతంగా పరిష్కరించవచ్చని ఎరిక్సన్ పేర్కొన్నారు. ఎరిక్సన్ సిద్ధాంతం అనేది బాల్యం నుండి యుక్త వయస్సు చివరి వరకు జరిగే మానసిక సామాజిక అభివృద్ధి యొక్క 8 దశలను వివరిస్తుంది. ప్రతి దశలో వ్యక్తులు వ్యక్తిత్వాన్ని రూపొందించే 2 వ్యతిరేక స్థితుల మధ్య సంఘర్షణను ఎదుర్కొంటారు. సంఘర్షణలను విజయవంతంగా పరిష్కరించడం ఆశ, సంకల్పం, లక్ష్యం మరియు సమగ్రత వంటి సుగుణాలకు దారితీస్తుంది. ఎప్పుడైతే సంఘర్షణలు విజయవంతంగా పరిష్కరిస్తారో ఆ దశలో ఆశ అనేది, సంకల్పం, లక్ష్యం అనే సమగ్రత అనే విషయాలు పెంపొందించబడతాయని ఈయన అభిప్రాయం. చివరిగా వైఫల్యం, అపనమ్మకం, అపరాధం, పాత్ర గందరగోళం మరియు నిరాశ వంటి ఫలితాలకు దారితీస్తుంది. ఎప్పుడైతే వైఫల్యం చెందుతారో ఆ వైఫల్యం చెందిన దశలో అపనమ్మకం ఏర్పడుతుంది, అపరాధ భావం ఏర్పడుతుంది, గందరగోళం ఏర్పడుతుంది. అలాగే నిరాశ అనే క్యారెక్టర్స్ వ్యక్తిలో డెవలప్ అవుతాయని ఈయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ మనం ఈ టేబుల్ మనం గమనిస్తే ఇక్కడ ఏజ్ ఇస్తాడు. అంటే మొత్తం 8 స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజ్లో ఏ వయసులో ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయనేది దాని గురించిన డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఆ 0 నుండి 1 ఇయర్ వరకు 0 నుండి 1 ఇయర్ వరకు ఆ టాస్క్ ఏమైతుంటుంది, ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్, నమ్మకము అలాగే అపనమ్మకం అనే ఆ 2 టాస్క్లు వారిలో ఉంటాయి. Task or mistrust that basic needs such as nourishment and affection will be met. Second, 1 year నుంచి 3 years వరకు అక్కడ autonomy versus shame or doubt, ఈ మానసిక సంఘర్షణలతో పిల్లలు ఉంటారు. డెవలప్ ఏ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ మెనీ టాస్క్స్. తర్వాత 3వ స్టేజ్లో ఈ 3వ స్టేజ్ 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉంటుంది. దీనిలో ఉండే మానసిక సంఘర్షణ ఏంటంటే ఇనిషియేటివ్ అలాగే గిల్ట్, చొరవ, అపరాధం అనే విషయాలు ఉంటాయి. ఈ దశలో తీసుకుంటే టేక్ ఇనిషియేటివ్ ఆన్ సమ్ యాక్టివిటీస్, మే డెవలప్ గిల్ట్ వెన్ అన్సక్సెస్ఫుల్ ఆర్ బౌండరీస్ ఓవర్ స్టెప్. ఇన్ దిస్ స్టేజ్ ఇఫ్ a person succeeded in particular task, then what happened, it will be okay. Otherwise
If the task is failed, then they feel guilty. And fourth stage is year 7 to 11. Here, a conflicts they found here is industry and inferiority. And these two conflicts develop some self-confidence in abilities when competent or sense of inferiority when not. So if a person is competent, then their self-confidence will be developed, and if they are not confident or not competent, and they will go inferiority complex. Fifth stage, 12 to 18 years. Here identity virus versus confusion. Experiment with and led identity and roles. And seventh, sixth stage is 19 years to 29, 10 years of age, intimacy and isolation. Here conflicts are intimacy and isolation. This establish intimacy and relationships with others. Seventh stage is year 30 to 64 years, almost 34 years of age group. They have generativity and stagnation. Generativity, and this is the one we discussing about. Contribute to society and be part of family at this age. And the eighth one is 65 years and above. This here the conflict they face is integrity versus despair. Here description, they assess and make sense of life and meaning of contributions. So my dear friends, these are the 8 different stages of human development and mental and social development according to Erikson. Next question. The age of Savitri is 12 years. As per intelligence test, her age was calculated as 18 years. The IQ of Savitri is. My dear friends, here we know that intelligent quotient to be calculated by a formula called mental age by chronological age into 100. Here mental age is calculated as 18 and Savitri's actual age is 12. So 18 by 12 into 100, it comes around 150, right? Her IQ is 150. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? మై ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సావిత్రి యొక్క యాక్చువల్ వయసు 12 సంవత్సరాలే, కానీ ఆమె యొక్క మెచ్యూరిటీ 18 సంవత్సరాలు వయసు గల వారు చూపించే మెచ్యూరిటీ చూపించింది. ఎప్పుడైతే మెచ్యూరిటీ ఏజ్ యాక్చువల్ ఏజ్ కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈమె మెంటల్ ఏజ్ 18 ఇయర్స్, క్రొనలాజికల్ ఏజ్ 12 ఇయర్స్ కాబట్టి మెంటల్ ఏజ్ ఎంఏ బై క్రొనలాజికల్ ఏజ్ సిఏ, అదే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 వేస్తే మనకి ఆమె యొక్క ప్రజ్ఞాలబ్ధి వస్తుంది. ఆమె ప్రజ్ఞాలబ్ధి 150. నెక్స్ట్ క్వశ్చన్. One of the following is not a subtest of differential aptitude test. Differential aptitude test, it is also called DAT, short form acronym DAT. 1. Verbal reasoning. 2. Abstract reasoning. 3. Numerical ability. And 4. Object assembly. Actually, differential aptitude test contains many tests. Verbal reasoning is there, abstract reasoning is there, numerical ability. These 3 are a part of differential aptitude test, but object assembly is not a part of differential aptitude test. So option 4 is correct. Differential aptitude పరీక్షలో ఉప పరీక్ష కానిది. అసలు డిఫరెన్షియల్ పరీక్ష ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏంటి? ఈ డిఫరెన్షియల్ అంటే వ్యక్తి యొక్క ఆప్టిట్యూడ్, అభిరుచిని పరీక్షించటం. ఆయన ఏ రంగాలలో వారు ఉత్తమంగా ఉన్నారు అని పరీక్షించటమే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. దీనిలో అనేక టెస్టులు ఉంటాయి, అనేక విధాలుగా వ్యక్తి పరీక్షింపబడతాడు. వాటిలో మనకి ఇక్కడ 3 ఇచ్చారు, ఒకటి మాత్రం రాంగ్. అదేందో మనం చూద్దాం. ఈ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో శాబ్దిక వివేచనం ఉంటుంది, అమూర్త వివేచనం ఉంటుంది, సంఖ్యా సామర్థ్యం కూడా ఉంటుంది.
కానీ వస్తు సామఖ్య అనేది ఉండదు. ఇది రాంగ్ ఆప్షన్. దీనికి ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. The differential aptitude test is widely used psychometric assessment designed to measure an individual's aptitude across a range of cognitive abilities and skills, which was developed by Psychological Corporation in 1940s. My dear friends, this test is ensure the different talents of a person in which section he is good at. To explain that, these tests are developed by Psychological Corporation in 1940. It includes verbal reasoning, numerical ability, abstract reasoning, clerical speed and accuracy, mechanical reasoning, space relations, spelling and language uses. Like this, different tests are included in differential aptitude test. My dear friends, ఈ differential aptitude test అనేది ఒక వ్యక్తి యొక్క సైకలాజికల్ మానసిక ప్రజ్ఞను కొలవడానికి ఉపయోగించే ఒక టెస్ట్. దీనిలో చాలా పరీక్షలు ఉంటాయి. దీన్ని డెవలప్ చేసిన వారు ఎవరంటే సైకలాజికల్ కార్పొరేషన్ అనే వారు దీనిని 1940లో డెవలప్ చేశారు. దీనిలో ఏ ఉప పరీక్షలు ఉంటాయంటే వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, క్లరికల్ స్పీడ్ అండ్ యాక్యురసీ, మెకానికల్ రీజనింగ్, స్పేస్ రిలేషన్స్, స్పెల్లింగ్స్ అండ్ లాంగ్వేజ్ యూసేజ్. ఇవన్నీ కూడా ఈ డాట్ పరీక్షలో ఉప పరీక్షలు. అయితే ఆబ్జెక్ట్ అసెంబ్లీ అనేది ఉండదు. అయితే ఇది ఇంటర్నేషనల్ వైడ్గా ఫాలో అయ్యేది. అయితే ఇండియన్ సంబంధించి ఇండియన్ అడాప్టేషన్ ఆఫ్ డిఏటి ఏమున్నాయో మనం చూద్దాం. The DAT has undergone several revisions and re-standardization to suit the Indian population. So the above said DAT is not suitable for us according to our tradition, our culture, our mental status, and we have adapted some points from this DAT. They are actually, this Indian adaptation of DAT was formulated by J.M. Oja. Very important bit is this J.M. Oja. So there are 3 subtests included in DAT. They are 1, clerical speed and accuracy, 2, language usage and spellings, 3, language usage and grammar. So these 3 are the subtests which are included in DAT. My dear friends, ఈ DAT అనేది ఇండియాలో జేఎం ఓజా అని ఆయన ప్రమోట్ చేశారు, ఫార్ములేట్ చేశారు. అయితే పైన చెప్పబడినట్టుగా అన్ని ఉప పరీక్షలు అయితే ఇక్కడ లేవు, కానీ మన ఇండియా పరిస్థితులను బట్టి, సంప్రదాయాలను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మనమైతే మూడు ఉప పరీక్షలు మనం ఎన్నుకున్నాం. అవేంటంటే క్లరికల్ స్పీడ్ అండ్ యాక్యురసీ, లాంగ్వేజ్ యూసేజ్ అండ్ స్పెల్లింగ్స్, లాంగ్వేజ్ యూసేజ్ అండ్ గ్రామర్. ఈ మూడింటిని కూడా ఉపయోగించి వ్యక్తి యొక్క ప్రజ్ఞా సామర్థ్యాన్ని లెక్కగడటం జరుగుతుంది. తర్వాత ఈ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది అభిజ్ఞా సామర్థ్యాలు మరియు నైపుణ్యాల శ్రేణిలో వ్యక్తి యొక్క ఆప్టిట్యూడ్ను కొలవడానికి రూపొందించిన సైకోమెట్రిక్ మూల్యాంకనం. ఇది 1940వ సంవత్సరంలో సైకలాజికల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. దీనిలో వెర్బల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, నైరూప్య తార్కికం, క్లరికల్ వేగం మరియు ఖచ్చితత్వం, మెకానికల్ రీజనింగ్, అంతరిక్ష సంబంధాలు, స్పెల్లింగ్ మరియు భాష ఉపయోగం ఉంటాయి. అయితే ఇండియాకి సంబంధించి మరి ఇండియాలో ఇవన్నీ మనం ఫాలో అవుతామంటే లేదు. ఇండియాలో ఈ డాట్ అనే పరీక్షని రూపొందించిన వారు జేఎం ఓజా. ఇది అనేక సవరణలు జరిగి అనేక సార్లు రీస్టాండర్డైజేషన్ జరిగి చివరిగా మన ఇండియన్ సమాజానికి అనుకూలంగా సరిపోయేలాగా కొన్ని ఉప పరీక్షలను మనం పొందుపరచడం జరిగింది. అవేంటంటే 1, క్లరికల్ వేగం మరియు ఖచ్చితత్వం, 2, భాషా వాడుక స్పెల్లింగ్స్, 3, భాషా ఉపయోగం వ్యాకరణం. ఇండియాలో మనం ఈ 3 మాత్రమే ఒక వ్యక్తి యొక్క మానసిక సైకోమెట్రిక్ ని మూల్యాంకనం చేయడానికి ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. A person got angry upon his higher officer in office. He could not exhibit his anger on his higher officer. So he showed his anger on his children at home.
So actually he is anger at his officer, but since his officer he has no authority, he cannot scold him. But after reaching home, he just expressed that anguish on his children. That means he displaced his anger to his children. The defense mechanism here shown by this person is 1. Displacement, 2. Repression, 3. Projection, and 4. Compensation. Your option is option 1, displacement. Instead of showing angry or anguish towards his officer, he showed his anguish at his children. ఒక వ్యక్తికి తనపై పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. ఎందుకంటే ఒకవేళ ప్రదర్శిస్తే ఆ ఆఫీసరు ఇతని మీద ఏ చర్యైనా తీసుకోవచ్చు. ప్రదర్శించలేకుండా ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఉపయోగించిన రక్షక తంత్రం అంటే ఇది ఎగ్జాక్ట్ ఏంటంటే అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించటం. కోపం వచ్చింది ఒకరి మీద, ఆ కోపాన్ని చూపించింది ఒకరి మీద. ఇలా కోపాన్ని ఒకరి మీద వచ్చిన కోపాన్ని ఇంకొకరి మీద వచ్చి చూపించి మానసిక సంతృప్తి పొందే రక్షక తంత్రాన్ని ఏమంటారు? 1 విస్థాపనము, 2 దమనము, 3 ప్రక్షేపణ, 4 పరిహారం. ఆప్షన్ ఈజ్ 1 విస్థాపనం. ఒకరి మీద ఉన్న కోపం ఇంకొకరి మీద చూయించి మానసిక సంతృప్తి చెందే ఆ స్థితినే ఆ రక్షక తంత్రాన్ని విస్థాపనం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. Shiva liked 2 dolls in a shop, but he can purchase only one with the amount within. He is unable to decide which doll is to be purchased. The conflict of Shiva is, my dear friends, Shiva went to office, a shop. He saw there he watched 2 dolls. Both of them attracted him, but he did not have sufficient money to purchase those 2 dolls. He can purchase only 1 doll with the money that he has, but he wants 2 of them. The conflict of Shiva facing here is 1. Approach, avoidance, 2. Approach, 3. Avoidance, and 4. Double approach, avoidance. He wants both the things, but he cannot purchase 2. He has to sacrifice 1. The conflict he faces here is approach conflict. శివకు దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి, కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో శివ తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. 1 ఉపగమ పరిహార, 2 ఉపగమ 3 పరిహార 4 ద్వి ఉపగమ పరిహార. అంటే షాప్కి వెళ్ళిన శివకు 2 బొమ్మలు ఆకర్షించాయి, 2 చాలా నచ్చినాయి, 2 ఇష్టమైనవే, 2 కావాలనిపించేవే, 2 ఉంచుకోవాలనిపించేవి, రెండింటిని పొందాలనుకునేవి, కానీ ఒకటి మాత్రమే తాను పొందగలడు. తన దగ్గర ఉన్న డబ్బుల ద్వారా ఒకటి మాత్రమే పొందగలడు, ఏదో ఒకటి మాత్రమే కొనగలడు. ఆ సమయంలో శివ అనుభవించిన సంఘర్షణ. 1 ఆప్షన్ 2 ఉపగమ సంఘర్షణ. అంటే 2 కావాలనిపించే, 2 కొనాలి అనిపించే, 2 సంపాదించుకోవాలనిపించే 2 వస్తువులలో ఏదో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనిషిలో కలిగే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. One of the following is a type of theorist. Type theorist. 1. Hippocrates, 2. Freud, 3. Erikson, 4. Kratel. My dear friend, this is direct question. Type theorist. Option is Hippocrates. క్రింది వానిలో రూప సిద్ధాంతకర్త ఎవరు? 1. Hippocrates, 2. Freud, 3. Erikson, 4. Kratel. Option is Hippocrates. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. డైరెక్ట్ గా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ప్లీజ్ లైక్ ద వీడియో. నెక్స్ట్ క్వశ్చన్.
The variable under the control of experimenter is, the variable under the control of experimenter is 1. Independent variable, 2. Dependent variable, 3. Interfering variable, 4. Unstable variable. Your option is option 1. Independent variable. Independent variable is under control of the experimenter. Here experimenter and experimentee, two characters are there. Experimenter is the one who is going to conduct experiment on some other person. Experimentee is the one who is undergoing experiment, right? So independent variable is under the control of experimenter. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం ఏంటి? ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం, 1 స్వతంత్ర చరం, 2 పరతంత్ర చరం, 3 జోక్య చరం, 4 అస్థిర చరం. Your option is option 1, స్వతంత్ర చరం. Next question, figure ground relationship. Figure ground relationship was first explained by. My dear friends, this is also a direct question. Figure ground relationship explained by A. Kohler, 2. Terman, 3. Rubin, and 4. Tolman. Your option is option 3, Rubin. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు 1. Kohler, 2. Terman, 3. Rubin, 4. Tolman. మై డియర్ ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ క్వశ్చన్, మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు ఎవరంటే రూబిన్. మొట్టమొదట వివరించిన వారు రూబిన్. నెక్స్ట్ క్వశ్చన్, author of the book Inquiry into Human Faculty and its Development. My dear friend, very important bit it is. Number of times this bit has been repeated in competitive exams like TET and DSC. Inquiry into Human Faculty and its Development is 1. Ebbinghaus, 2. Galton, 3. Bartlett, and 4. Plato. Your option is option 2, Galton. Inquiry into Human Faculty and its Development. Inquiry into Human Faculty and its Development పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ క్వశ్చన్, అనేక సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఆప్షన్ 1 ఎబింగ్హాస్, ఆప్షన్ 2 గాల్టన్, ఆప్షన్ 3 బార్ట్లెట్, అండ్ ఆప్షన్ 4 ప్లేటో. Your answer is option 2, Galton. Next question, in higher order conditioning, ringing of bell is 1. Conditioned stimulus, 2. Unconditioned stimulus, 3. Conditioned response, 4. Conditioned response. Ringing of bell. This ringing of bell is the word which we can observe in Pavlov experiment on dog, right? Ringing of bell is unconditioned stimulus. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగటం అనేది 1. నిబంధిత ఉద్దీపన, 2. నిర్నిబంధిత ఉద్దీపన, 3. నిబంధిత ప్రతిస్పందన, 4. నిర్నిబంధిత ప్రతిస్పందన. ఇక్కడ గంట మోగినప్పుడు కదా, మనం పావలో సిద్ధాంతంలో కూడా చూస్తాం. గంట మోగినప్పుడు వెంటనే మేట మోగినప్పుడు ఆ కుక్క పరిగెత్తుకుంటూ రావడం, ఆటోమేటిక్గా కుక్క నోట్లో నుండి లాలాజలం ఊరటం అనేది మనం చూస్తాం. ఈ గంట మోగటం అనేది ఎలాంటి ఉద్దీపననా ప్రతిస్పందననా? ఇది నిర్నిబంధిత ప్రతిస్పందన. My dear friends, here we'll see some important points about this second order conditioning. If you see the first row where you can see electric can opener, this electric can opener acts as conditioned stimulus, and food acts as conditioned stimulus, and automatically when
animal looks at this food, automatically it secretes some saliva. Secreting saliva is unconditioned response. Automatically, secretion of saliva started here. In second row, we can see squeaky cabinet door, and this is called second order stimulus. ఈ డోరు మోగటం అనేది ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తామో ఆ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్నప్పుడు కుక్క లేదా ఆ జంతువు ఏదైతే ఉందో పిల్లి ఉందో ఆటోమేటిక్గా ఫుడ్ వస్తుందని ఆ మైండ్లో డిసైడ్ చేసుకొని లాలాజలాన్ని ఆటోమేటిక్గా స్రవించడం స్టార్ట్ చేస్తుంది. అంతేగా ఎలక్ట్రిక్ క్యాన్ ఓపెనర్, దీన్ని కండిషన్డ్ స్టిమ్యులస్ అంటాం. ఇప్పుడు సెలైవేషన్, ఈ స్థితిలో గనక ఒకవేళ సెలైవా గనక సెక్రీట్ అయితే దాన్ని కండిషన్డ్ రెస్పాన్స్ అంటాం. When an animal looks at these two, squeaky cabinet door and electric can opener, if it secretes saliva in this stage, the secretion of saliva is called conditioned response. And third row, squeaky cabinet door and only one second order stimulus is given here. No conditioned stimulus is here. Only one stimulus, that is second order stimulus. Then automatically animal secretes salivation. This is called conditioned response. Next question. Bobo-Dahl study is related to the following learning theory. 1. Bandura's theory. 2. Pavlov's theory. 3. Brunner's theory. And 4. Skinner's theory. My dear friend, Bobo-Dahl study, that is actually very famous. This is also called social learning theory. In that social learning experiment, one of the scientists, they experimented different type of students with children with Bobo-Dahl study. Then the option is Bandura's theory, Albert Bandura's theory. Bobo-Dahl అధ్యయనము ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. 1. బండూరా సిద్ధాంతం, 2. పావ్లోవ్ సిద్ధాంతం, 3. బ్రూనర్ సిద్ధాంతం, 4. స్కిన్నర్ సిద్ధాంతం. ఫ్రెండ్స్, ఇక్కడ బోబో-డాల్ అధ్యయనం అనేది ఒక మనిషిలో సాంఘిక మానసిక అభ్యసనం ఎలా జరుగుతుంది అనే దాన్ని అభ్యసనం చేయడానికి 1960వ దశకంలో ఆల్బర్ట్ బండూరా అనే సైంటిస్టు ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో బోబో-డాల్ ను ఉపయోగించి ఆ బోబో-డాల్ పట్ల పిల్లలు ఎలా ప్రతిస్పందించారు అనేది అధ్యయనం చేయడం ఈ యొక్క అధ్యయనం ముఖ్య లక్షణం. సో ఈ అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆల్బర్ట్ బండూరా. Next question. My dear friend, if you want to see more details about Albert Bandura experiment, you can just see in my YouTube channel. Already I have done video on this experiment. Friends, Bobo-Dahl experiment గురించి ఇంకా వివరణ కావాలనుకుంటే ఈ ఆల్బర్ట్ బండూరా ఎక్స్పెరిమెంట్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. అది మన ఛానల్లోనే ఆల్రెడీ ఉంది. దాన్ని మీరు ఒకసారి చూడగలరు. The following is not a higher order mental process. Is not a higher order mental process as per Vygotsky. 1. Reasoning. 2. Discrimination. 3. Comparison. And 4. Analysis of social issues. Your option is option 1, comparison. Vygotsky ప్రకారము ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. 1. వివేచన. 2. విచక్షణ. 3. పోల్చడం. 4. సాంఘిక విషయాల విశ్లేషణ. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వివేచన, విచక్షణ, సాంఘిక విషయాల విశ్లేషణ ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియకు చెందినవి. మరి పోల్చడం, కంపారిజన్ అనేది దీనికి సంబంధించినది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. Anita learned vocal music. Later she wants to learn Veena. Here the transfer of learning will be 1. Positive, 2. Negative, 3. 0, and 4. Bilateral. So actually Anita already learned vocal music. She wants to learn Veena. So for Anita it is very easy to learn Veena.
since she already learnt with vocal music. So vocal music helped Anita to learn Veena easily. So here the transfer of learning will be a positive. A positive. If one activity helps a person to learn other activity without any efforts, without any difficult, that kind of learning is called పాజిటివ్ లెర్నింగ్. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తర్వాత వీణ నేర్చుకోదలిసింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. 1 అనుకూల, 2 రుణాత్మక, 3 శూన్య, 4 ద్విపార్శ్వ. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే అనిత ఆల్రెడీ సంగీతం నేర్చుకుంది. ఈ సంగీతం నేర్చుకుంది కాబట్టి వీణ నేర్చుకోవడం కూడా ఆమెకు చాలా ఈజీ అయింది. అంటే ఒక క్రియ ఇంకో క్రియ నేర్చుకోవడానికి సహకరిస్తే అక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటంటే అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు సైకోమోటర్ డొమైన్. One of the following is related to psychomotor domain. 1 articulation, 2 valuing, 3 characterization, and 4 analysis. Your option is option 1 articulation. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. మానసిక చలనాత్మక రంగానికి చెందినది. 1 ఉచ్చారణ, 2 విలువ కట్టడం, 3 శీలస్థాపన, 4 విశ్లేషణ. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 ఉచ్చారణ. విలువ కట్టడం, శీలస్థాపన, విశ్లేషణ ఈ 3 కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందనివి. ఉచ్చారణ మాత్రము మానసిక చలనాత్మక రంగానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్. శంకర్ suggests so many solutions to a problem. Shankar suggests so many solutions to a problem. The thinking of Shankar is 1 concrete thinking, 2 convergent thinking, 3 divergent thinking, and 4 non-directive thinking. See here, my dear friends, second and third, if you observe these two, convergent thinking means and having a single solution for the problem. Having single solution for a problem. But showing different solutions for various solutions for a single problem, that is called divergent thinking. Here Shankar shows many solutions to a problem. Many solutions for single problem is called divergent thinking, and one solution for one problem is convergent thinking. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కారాల మార్గాలు చూపిస్తాడు. ఇక్కడ శంకర్ యొక్క ఆలోచన 1 మూర్త ఆలోచన, 2 సమైక్య ఆలోచన, 3 విభిన్న ఆలోచన, 4 అనిర్దేశిత ఆలోచన. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు చూపిస్తాడు. ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను చూపించడం అది విభిన్నమైన ఆలోచన. ఒక సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించడం అది సమైక్య ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పేపర్ పెన్సిల్ టెస్ట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పేపర్ పెన్సిల్ టెస్ట్. 1 కోర్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్, 2 ఆర్మీ ఆల్ఫా టెస్ట్, 3 రేవన్స్ ప్రోగ్రెసివ్ matrices, 4 army beta test. First of all, let us see what are the paper pencil test here. Let us follow elimination process. Army beta test, it's a paper pencil test. Raven's progressive matrices, paper pencil test. And army alpha test, paper pencil test. These 3 are army alpha paper pencil test, but we are asked which is not a paper pencil test, that is coarse black design test, which is not a paper pencil test. ఈ క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది.
1. Course Black Design Test. 2. Army Alpha Pariksha. 3. Ravan's Progressive Matrices. 4. Army Beta Pariksha. ఫ్రెండ్స్ ఇక్కడ అడిగింది ఏంటంటే పేపర్ పెన్సిల్ పరీక్ష అనేది అసలు పేపర్ పెన్సిల్ పరీక్ష ఏమున్నాయి వీటిలో అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ ఇవన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష మాత్రం పేపర్ పెన్సిల్ పరీక్ష కాదు. My dear friends, if you like this video, please share it. Next question, cerebral palsy. Cerebral palsy is a dash. 1. Locomotor's disability. 2. Hearing loss. 3. Learning disability. And 4. Visual impairment. Cerebral palsy is a locomotor's disability. Hearing loss means dumbness, learning disabilities, visual impairments. So these are all not cerebral palsy. But locomotor's disability, that means movement of hands for writing and all these things, is stunted here. This is called locomotor's disability. Mastishka Pakshavatam అనేది మస్తిష్క పక్షవాతం అనేది 1. చలన వైకల్యం, 2. వినికిడి లోపం, 3. అభ్యసన వైకల్యం, 4. దృష్టి వైకల్యం. మస్తిష్కము వినికిడి లోపం అంటే చెవులకు సంబంధించింది, అభ్యసన వైకల్యం అంటే అది మొత్తం మెంటల్ దీనికి సంబంధించింది, దృష్టి వైకల్యం అంటే కంటికి సంబంధించింది. కానీ చలన వైకల్యం అనేది మస్తిష్కానికి సంబంధించింది, సెరిబ్రల్ మస్తిష్కానికి సంబంధించిన పక్షవాతం. Next question, one of the following is incorrect regarding directive counseling. Directive counseling. Option 1, this is problem-centered counseling. Option 2, counselor plays key role. Option 3, client will solve his problem. Option 4, there is no scope for client to discuss freely. So directive counseling. Wrong statement about directive counseling is client will solve his problem. So in this directive counseling, client cannot solve his problem. Okay, this is a problem-centered counseling, that's correct. Here counselor plays key role, that is also correct. There is no scope for client to discuss freely, that is also correct. But here wrong option is client will solve his problem. This is the wrong option here. నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం. 1. ఇది సమస్య కేంద్రిత మంత్రణం. 2. మంత్రణకుడు అధిక ప్రాధాన్యం వహిస్తాడు. 3. సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు. 4. సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు. రైట్, ఇక్కడ సరికాని స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ 3, సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు. ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే సమస్యను సహాయార్థి పరిష్కరించుకోలేడు, అందుకే మంత్రణకుడి దగ్గరికి వెళ్తాడు అనమాట. ఇది కంప్లీట్ గా సమస్య కేంద్రిత మంత్రణం కరెక్టే. ఇక్కడ కౌన్సిలర్ అధిక ప్రాధాన్యం వహిస్తాడు కరెక్టే. ఇక్కడ సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం కూడా ఉండదు, అది కూడా కరెక్టే. ఎందుకంటే మంత్రణకుడు ఏం చెప్తాడో అది ఫాలో అవ్వాలి. Next question, in directive or authoritarian leadership. In directive or authoritarian leadership, 1. Members will take decisions. 2. Opinions of majority members will be implemented. 3. Only leader will take decisions. And 4. Leader is nominal only. Your option is option C, only leader will take decisions. Yes, members will not make any decision here, and moreover majority members decision cannot be implemented, and the leader is not nominal, he is perfect, he is compulsory, he has authority to take any decisions. నిర్దేశిత నాయకత్వంలో 1. సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. 2. మెజారిటీ సభ్యుల అభిప్రాయం అమలు చేస్తారు.
3 నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. 4 నాయకుడు నామ మాత్రమే. మై ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే నిర్దేశిత నాయకత్వంలో సభ్యులకు ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు. అలాగే మెజారిటీ సభ్యుల అభిప్రాయమును అమలు చేయరు. అలాగే నాయకుడు నామం మాత్రం కాదు, నాయకుడు అథారిటేటివ్, తానే నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, 1 terabyte is equal to 1 terabyte is equal to option 2 1024 gigabytes. 1 terabyte equal to 1024 gigabyte, and 1 gigabyte is equal to 1024 megabytes. 1 megabyte is equal to 1024 kilobytes. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ వన్. 1 టెరాబైట్ 1024 గిగాబైట్స్ కు సమానం. 1 గిగాబైట్ 1024 మెగాబైట్స్ కు సమానం. 1 మెగాబైట్ 1024 కిలోబైట్స్ కు సమానం. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ వైరస్. ఫుల్ ఫామ్ ఆఫ్ వైరస్. వైరస్ పూర్తి రూపం: 1 వెరీ ఇంటెలిజెంట్ రిమోట్ యూజింగ్ సిస్టమ్. 2 Vital Internal Resource Unit Software. 3 Visual Imaginary Running Unit for System. 4 Vital Information Resource Under Seas. Your option is option 4 Vital Information Resource Under Seas. This is the extension form of virus. Next question, as per Right to Education 2009, as per Right to Education 2009, the percentage of parents in school management committee is. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం: 1 25%, 2 50%, 3 75%, 4 47%. Your option is option 3 75%. 75%. The percentage of parents in school management committee is 75%. Next question, as per National Curriculum Frame 2005, as per National Curriculum Frame 2005, the time to be allotted to students of 6 to 8 classes for homework. That means for a week, how many hours of homework to be allotted for the students who are studying 6th, 7th and 8th. 1 4 to 6 hours in a week. 2 12 hours in a week. 3 10 to 12 hours in a week. And 4 14 hours in a week. Your option is option 1 4 to 6 hours in a week. 4 to 6 hours in a week. NCF 2005 ప్రకారం 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం, హోంవర్క్ కేటాయించవలసిన సమయం: 1 వారానికి 4 నుండి 6 గంటలు, 2 వారానికి 12 గంటలు, 3 వారానికి 10 నుండి 12 గంటలు, 4 వారానికి 14 గంటలు. Your option is వారానికి 4 నుండి 6 గంటల హోంవర్క్ను మాత్రమే పిల్లలకు 6 to 8 క్లాస్ పిల్లలకు ఇవ్వాలి, యాజ్ పర్ NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, MPhil course is. As per National Education Policy 2020, MPhil course is 1 3 years after 4 years of graduation. 2 6 years after intermediate. 3 2 years after post graduation. And 4 discontinued. My dear friends, as per NEP 2020, MPhil course is discontinued. So hereafter nobody can pursue MPhil course as per NEP 2020. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం, జాతీయ విద్యా విధానం
2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్ అనేది 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ తర్వాత 3 సంవత్సరాల కాలం, 2 ఇంటర్మీడియట్ తర్వాత 6 సంవత్సరాల కాలం, 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 2 సంవత్సరాలు, 4 నిలిపివేయబడినది. మై డియర్ ఫ్రెండ్స్, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఎంఫిల్ కోర్సుని ఆపివేయటం జరిగింది, నిలిపివేయబడినది. సో ఇక్కడ నుంచి ఎవరు కూడా ఎంఫిల్ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ a Nadu Nedu program of Andhra Pradesh. The following are not in Nadu Nedu program of Andhra Pradesh. 1. Toilets, 2. Textbooks, 3. Green chalkboards, and 4. Drinking water supply. My dear friends, what are the things which are involved in Nadu Nedu program are? So toilets are the part of Nadu Nedu program. Green chalkboards are the part of Nadu Nedu program. And drinking water supply also is a part of Nadu Nedu program. But the one which is not included in Nadu Nedu program is textbooks. Textbook will be issued by through different program, that is continuous program. But to strengthen the infrastructure of schools, government introduced Nadu Nedu program. In that part of that one, they are giving many facilities to the schools. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది: 1 టాయిలెట్స్, 2 టెక్స్ట్ బుక్స్, 3 గ్రీన్ చాక్ బోర్డ్స్, 4 మంచినీటి సరఫరా. ఫ్రెండ్స్, మనం నాడు నేడు ప్రోగ్రాం గురించి మనకు ఐడియా ఉంది. దానిలో మనం గమనించినట్లయితే అనేక విషయాలు, అంటే ప్రస్తుతం ఉన్న స్కూల్స్ని బలోపేతం చేయాలి, స్కూల్స్ యొక్క క్వాలిటీని పెంచాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనేక ఫెసిలిటీస్ని కల్పించింది. అవేంటంటే టాయిలెట్స్, 3 గ్రీన్ చాక్ బోర్డ్స్, మంచినీటి సరఫరా. ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో భాగాలే. మరి నాడు నేడు కార్యక్రమంలో భాగం కానిది ఏంటంటే టెక్స్ట్ బుక్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్, the MOOC platform Swayam was developed by. The MOOC platform Swayam was developed by. Swayam అనే MOOC ప్లాట్ఫామ్ ను అభివృద్ధి పరిచిన వాడు: 1. NCTE MHRD, 2. AICTE MHRD, 3. NUPA and NCERT, 4. NCERT and MHRD. Your option is option 2, AICTE and MHRD. All India Council for Teachers Education and Ministry of Human Resource Development. ఇవి రెండు సంయుక్తంగా ఈ మూక్ అనే ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేశారు. మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్ ను దీన్ని అభివృద్ధి పరిచారు. దీనిలో భాగమే స్వయం. మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ మూక్స్ కి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం. స్వయం అనేది ఎంహెచ్ఆర్డి భారత ప్రభుత్వం యొక్క స్వదేశీ వేదిక. ఇది ఎన్ఎంఈ ఐసిటి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడిన మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఈ కోర్సు నిర్వహించడానికి ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్ మరియు వేదికను అందిస్తుంది. హై స్కూల్ నుండి ఉన్నత విద్య వరకు దేశంలో అధికారిక విద్యా వ్యవస్థకు అనుబంధంగా భారత ప్రభుత్వం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ భావనను స్వీకరించింది. దీనిని స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, దీన్ని స్వయం అని పిలుస్తారు. ఇది పాఠ్య ప్రణాళిక, నిరంతర విద్య మరియు నైపుణ్యం ఆధారంగా వివిధ కోర్సులను నిర్వహిస్తుంది. ఈ మూక్లు అంటే ఏంటి? ఈ మూక్లు అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అనేవి ఇక్కడ పేర్కొన్న బోధనా విధానం ప్రకారం అభివృద్ధి చేయబడిన ఆన్లైన్ కోర్సులు. అవేంటంటే వీడియో, టెక్స్ట్, స్వీయ మూల్యాంకనం మరియు
మరింత నేర్చుకోవడంతో కూడిన 4 క్వాడ్రంట్ విధానాన్ని అనుసరిస్తాయి. అంటే ఈ మూక్లో 4 విధానాలు ఉంటాయి. క్వాడ్రంట్ 1 అది ఈ ట్యూటోరియల్. దీనిలో ఏం నేర్చుకుంటామంటే వీడియో యొక్క ట్రాన్స్క్రిప్షన్తో పాటు వీడియో మరియు ఆడియో కంటెంట్, యానిమేషన్, సిమ్యులేషన్స్, వీడియో డెమాన్స్ట్రేషన్స్, వర్చువల్ ల్యాబ్స్ మొదలైన వాటిని వ్యవస్థీకృత రూపంలో కలిగి ఉండాలి. తర్వాత క్వాడ్రంట్ 2 దీన్ని ఈ కంటెంట్ అంటాం. దీనిలో స్వీయ సామగ్రి, బోధనా సామగ్రి, ఈ బుక్స్, ఇలస్ట్రేషన్స్, కేస్ స్టడీస్, ప్రజెంటేషన్స్, వెబ్ రిసోర్సెస్ వంటి తదుపరి రిఫరెన్స్లు, అలాగే సంబంధిత లింకులు, ఇంటర్నెట్లో ఓపెన్ సోర్స్ కంటెంట్, వీడియో, కేస్ స్టడీస్, ఈ బుక్స్, రీసెర్చ్ పేపర్స్ అండ్ జర్నల్స్, వృత్తాంత సమాచారం, సబ్జెక్టు యొక్క చారిత్రక అభివృద్ధి, ఆర్టికల్స్ మొదలైనవి ఉంటాయి. క్వాడ్రంట్ 3లో అసెస్మెంట్ ఉంటుంది. దీనిలో ఏంటంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి, ఖాళీలను పూరించడం, మ్యాచింగ్ ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు, లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు, క్విజ్లు, ఆన్లైన్ అసైన్మెంట్లు మరియు సొల్యూషన్స్, డిస్కషన్ ఫోరం టాపిక్లు మరియు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ల ఏర్పాటు, సాధారణ అపోహలపై వివరణలు ఉంటాయి. ఇక క్వాడ్రంట్ 4 దీన్ని చూస్తే డిస్కషన్ ఫోరం అంటారు దీన్ని. దీనిలో కోర్స్ కోఆర్డినేటర్ లేదా అతని బృందం ద్వారా సందేహాలను లేవనెత్తటం మరియు వాటిని నివృత్తి చేయటం కొరకు డిస్కషన్ చేసే ఫోరం ఇది. కాబట్టి ఈ మూక్స్లో మ్యాసివ్ ఓపెన్ ఈ కౌన్సిల్ ఆన్లైన్ కోర్సులు ఏవైతే ఉన్నాయో దీనికి ఇది 4 క్వాడ్రంట్లో నడుస్తుంది. ఇవి ఒకటి ఈ ట్యూటోరియల్, తర్వాత ఈ కంటెంట్, తర్వాత అసెస్మెంట్, తర్వాత డిస్కషన్ ఫోరం. సో ఈ 4ని బాగా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే ఎంసిక్యూస్ రూపంలో వీటిని అడిగే ఒక 3 ఈ ట్యూటోరియల్ నుంచి ఒకటి ఈ కంటెంట్ నుంచి దీనిలో సరికాని దాన్ని ఐడెంటిఫై చేయమంటారు. కాబట్టి ఈ 4 క్వాడ్రంట్ మీద కూడా దృష్టి సారించండి. ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క క్లాస్ వివరాలు. ఐ థింక్ క్లాస్ బికమ్స్ a bit lengthy, but I think it is useful for both English and Telugu medium students. Thank you very much. Thanks for watching.